అప్పుడే 45,900 కోట్లు అనుమతించిన అప్పుల్లో 6 నెలల్లోనే 85% సేకరించిన రాష్ట్ర సర్కార్ తొలి 4 నెలల్లో 25,900 కోట్లు, తాజాగా 5,000 కోట్లు. దీంతో కలిపి ఈ నెలలో ఇప్పటికే 12,000 కోట్లు సేకరణ. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం కేంద్రం అనుమతించిన మొత్తం అప్పు 54,009 కోట్లు. ఇక వచ్చే 6 నెలల్లో దొరికే రుణం 8,109 కోట్లేనట. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేగం పెరిగింది. 6 నెలల్లోనే 45,900 కోట్ల రుణాలు సేకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అనుమతించిన మొత్తం అప్పుల్లో ఇది 85% కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 65,539 కోట్ల మేర మార్కెట్ రుణాలు తీసుకోవాలని భావించింది. కానీ పలు పరిమితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం 54,009 కోట్లు రుణాలు తీసుకునేందుకు అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 23వ తేదీకి అప్పులలో మునుగు అప్పు డే 45,900 కోట్లు అప్పు చేసిందా ఈ 20 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం. 20 నెలలలోనే 45,900 ఏమనంటే మీరు చేసిన పాపాలకు మేము అడ్డీలు కడుతున్నాం అంటారు. అప్పులు చేసింది. ఈ అప్పులు ఎవడు మళ్ళీ ఏమన్నా రేవంత్ రెడ్డి తీరుస్తాడా, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తీస్తారంటే మన తలపైనే ఉంటాయి. మరి ఎవడు అప్పులు చేస్తే వాడు తీర్చిపోతే మంచిగానే ఉంటుంది, వాడికి భయం ఉంటుంది. మనం ఇంట్లో ఉంటాం, కుటుంబం ఉంటుంది, మనం ఓ ఇల్లు కట్టుకుందామండో లేదో ఏదైనా పిల్లల చదువులకు అప్పులు తీసుకుంటాం, అది మనమే కట్టుకోవాలి కదా. లేదంటే ఇంకా భూములు అమ్మి కట్టాలి. మరి రాష్ట్ర సర్కారు తీసుకున్న అప్పులు మనం ఎందుకు కట్టాలనే? వానికి సోయి ఉంటే, ఈ ఇంగిత జ్ఞానం ఉంటే రాష్ట్ర సర్కారు ఏ 5 సంవత్సరాలలో అప్పు చేస్తుందో 5 సంవత్సరాలు దిగిపోయే లోపు అప్పు క్లియర్ చేయాలి. లేదంటే ఆ రాష్ట్ర సర్కారులో ఉన్న రాష్ట్ర మంత్రివర్గం మొత్తం అప్పులు కట్టే ప్రాసెస్ తీసుకురావాలి కేంద్రంలో, రాష్ట్రంలో. అంతే, అప్పుడు బుద్ధి వస్తుంది మన పాలకులకు. మీరు అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసుకుంటూ మీ ఆదాయం మాత్రం విపరీతంగా పెరుగుతుందా? విపరీతంగా పెరుగుతుంది. మన దగ్గర ఉన్నంత రాజకీయ లగ్జరీ ప్రపంచ దేశాలలో ఏడలేదు. వాడు ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, సెనేటర్ అయినా, వాడు ప్రెసిడెంట్ అంటే సింపుల్గా ఉంటారు. ఇక మన దగ్గర సర్పంచ్ అయితే చాలు, మళ్ళా డైరెక్ట్ ప్రధానిలోనే క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ వార్డు మెంబర్లను క్వశ్చన్ చేసిన పరిచయం, వార్డు మెంబర్ల క్వశ్చన్, ఎమ్మెల్యేలను క్వశ్చన్ చేస్తారైతే కేసులే. ఇక ఎమ్మెల్యే దరిద్రమైన 3-4 ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ లో, వాడిని కాంగ్రెస్ పార్టీ వాడు క్వశ్చన్ చేసినా కూడా కేసులే పెడుతున్నాడ. నిన్న పిల్లవాడు ఫోన్ చేసిండు, ఇదేందన్నా అందరు బీఆర్ఎస్కి పోతే నేను కాంగ్రెస్ జెండా పట్టుకొని నా కాంగ్రెస్ నా తాత ముత్తాతల నుంచి వస్తున్న నా జెండా అని నేను కొట్లాడితే ఎక్కడోడు వచ్చి మా నియోజకవర్గంలో పోటీ చేసి గెలిపిస్తే వాడు ఉల్టా నా మీద కేసులు పెడుతున్నారన్నా. ఇదేం ప్రజాస్వామ్యం, ఇది ఎక్కడి కాంగ్రెస్ అని ఫోన్ చేసిండు పిల్లగాడు. చూడు వినిపిమన్నావా రికార్డులో. ఇక జిఎస్టీ తగ్గింపు లాభం దుకాణదారులకేనా, వినియోగదారులకు అరకొరగా ప్రయోజనం? పన్ను తగ్గింపు తర్వాత కూడా పాత ఎంఆర్పీఏ, చాలా వరకు ఉత్పత్తులు పాత ధరకే విక్రయం, ధరల నియంత్రణపై కురవడిన నిఘా, ఉల్టా కొన్ని సరుకులపై ధరలు పెంచేశారంటూ వినియోగదారుల్లో ఆందోళన. చాలా సూపర్ మార్కెట్లు, సూపర్ బజార్లో కనిపించని కొత్త ఎంఆర్పీ స్టిక్కర్లు. ఎన్ఏఏ అథారిటీ ఏం చేస్తుందని విమర్శలు. సెప్టెంబర్ 9 నాటికి కేంద్ర మార్గదర్శకాలను పట్టించుకొని అధికారులు, దుకాణదారులు. ఇది ఒకటే కాదు, చాలా వరకు సూపర్ మార్కెట్ పో, ఇట పక్కన ఏందది దిక్కుమల సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా, సరే అందులోకి పో, ఇళ్ళకి పో, అందులో రేట్ ఇస్తున్నాడు, ఇంట్లో రేట్ ఇస్తున్నాడు. ఆడు ఏమన్నా ఇది కొత్త స్టాక్, అది పాత స్టాక్ అంటాడు అని తెలివి. వాడిగా మనల్ని ముంచడమే తప్ప జిఎస్టీతో. ఇక మనోళ్ళు చెప్తారు, రఘునందన్ రావు అని చెప్పే నెలకు 15,000 ఆదాయం అని. ఆ 15,000 ఎటు పోతుంది? మాకు ఏడొస్తుంది ఆదాయం, వాడే కొట్టుకొని పోవట్టే ఆ 15,000. మరి దీనిపైన మనం ఏమైనా చర్యలు తీసుకుంటావా కేంద్ర రాష్ట్ర సర్కార్లు అంటే? ఏం లేదు, అబ్బెబ్బే మంచిగా అమ్ముకొని